హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను మీ ముందుకి కేవలం 1900, సో 1900 రూపాయలకి మీకు గీజర్ అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ మీరు thumbnail అయితే చూశారు కదా. సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1900 రూపాయలకి నేను ఒక బడ్జెట్ ఇన్స్టాంట్ గీజర్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కూడా మీకు షాక్ ప్రూఫ్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో దీన్ని అయితే ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. ఇది మనకి అమెజాన్ లో కేవలం 1900 రూపాయలకి దొరుకుతుంది. అది కూడా మనకి 5 years పాటు వారంటీతో అయితే వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే చేసేస్తాను పదండి. గైస్ చూస్తున్నారు కదా, సో ఇది ప్రోడక్ట్ అయితే మీకు ఇక్కడ ప్రోడక్ట్ మీద మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి క్లియర్ గా అయితే రాసున్నారనమాట. విత్ జాయింట్ ఫ్రీ ఇన్స్టలేషన్ ఇన్నర్ ట్యాంక్ ఫర్ మోర్ సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ అండ్ డ్యూరబిలిటీ అని అయితే రాసున్నారు. ఇన్స్టాంట్ హీటింగ్ ఇన్ 1 click అని అయితే రాస్తుంది. అలాగే క్వాలిటీ అష్యూర్డ్ గ్యారంటీ, ISI థర్మోస్టాట్, 12 months వారంటీ అండ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, అలాగే 5 years ఏదైతే మనకి గ్లాస్ టైప్ ఇన్నర్ ట్యాంక్ ఉందో దీనికి 5 years అయితే ఇస్తున్నారు. ఏవైతే మనకి కాంపోనెంట్స్ ఉన్నాయో దీనికి మాత్రం మనకి 1 year పాటు అంటే 12 months పాటు మనకి వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది మనకి ISI సర్టిఫైడ్ తో అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంపెనీ మనకి యాక్టివా అనమాట. సో యాక్టివా అంటే మన హోండా యాక్టివా కాదు, ఇది వేరే అనమాట. సో ఇది వేరేదంటే మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి అమెజాన్ లో ద బెస్ట్ సెల్లింగ్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ లో. సో ఏదైతే ఈ బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే అవుతుంది. సో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ విషయం మీకు అయితే చెప్తున్నాను. ఇకపోతే మనం బాక్స్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ బాక్స్ మీద వచ్చేసి మనకి ఎంఆర్పి వచ్చేసి 3790 రూపాయల ఎంఆర్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్ మనకి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. సో గైస్ ఇది ఓపెన్ చేశాక నేను ఆల్రెడీ దీన్ని అయితే ఇన్స్టాల్ చేపించాను. సో ఇన్స్టాల్ చేపించిన తర్వాత మనకి ప్రోడక్ట్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. మీకు అన్బాక్సింగ్ చేసేదంతా టైం వేస్ట్, అందుకని నేను అన్బాక్సింగ్ వీడియో అదేం పెట్టట్లేదు. సో ఓపెన్ చేస్తే మనకి మొత్తం ఓన్లీ ఈ ఒక్క బాక్స్ మనకి దీంట్లో అయితే రావడం జరుగుతుంది. ఈ బాక్స్ ఈ కేబుల్ మాత్రమే వస్తుంది. ఏదైతే మనకి 3 liters ట్యాంక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మీరు ఏదైతే ఇది చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి టోటల్ గా ప్లాస్టిక్ అన్నమాట. మొత్తం కూడా ప్లాస్టిక్ అయితే ఉంటుంది. షాక్ ప్రూఫ్ అయితే ఉంటుంది. అండ్ మీకు వీటితో పాటు ఈ కేబుల్స్ అయితే రావు, ఇవి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ అవుట్ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు బయట అయితే కొనుక్కోవాలి. నేనైతే యూసీ ఏదైతే అర్బన్ కంపెనీ ఉందో సో వాళ్ళని పెట్టి దీన్ని అయితే ఇన్స్టాల్ చేయించాను. మనకి ఇన్స్టాలేషన్ పర్సన్స్ కూడా రావట్లేదు. ఏదైతే మనకి ఇది ప్రైస్ ఉందో 1900 రూపాయలు ఇది ప్రైస్ పడితే ఇన్స్టాలేషన్ కాస్ట్ అలాగే ఈ పైప్స్ కాస్ట్ టోటల్ గా నాకు ఒక 700 రూపీస్ అయితే పడాయి. ఇది కొంచెం నాకు కాస్ట్ అనిపించింది. ఒకవేళ మీ దగ్గర కనుక ఇంతకు ముందు గీజర్ ఉంది అనుకుంటే మీరు ఆ పైప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, అది మీకు బెస్ట్ అవుతుంది. లేదు అంటే మీకు వీటిలో కొంచెం క్వాలిటీస్ ఉంటాయి, దాన్ని బట్టి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే రెంటెడ్ హౌస్ లో ఉన్నాను కాబట్టి నేను ఓన్లీ ఈ 3 liters అయితే తీసుకున్నాను. అది కూడా ఇన్స్టాంట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు రేపు పొద్దున నేను వేరే హౌసెస్ కి షిఫ్ట్ అయినప్పుడు నాకు చాలా ఈజీగా నేను మూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ అక్కడ ప్లేస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను ఇదైతే తీసుకున్నాను. ఇంకా పోతే మెయిన్ ఏంటంటే మనకి వాటర్ ఎలా వస్తున్నాయి, దీంట్లో ఎంత స్పీడ్ గా మనకి అవుతుంది అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది అనమాట. సో ఒకసారి హీట్ అవ్వడానికి జస్ట్ మనకి ఫస్ట్ టైం మాత్రం ఒక 1 minute పడుతుంది. మిగతా ఎవ్రీ టైం మనకి 30 seconds లో అయితే ఈ ట్యాంక్ అయితే ఫుల్ అయిపోతుంది అనమాట. ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత మీరు ఒకసారి ఆన్ చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా మీకు మినిమల్ ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ వాటర్ అయితే వస్తూ ఉంటాయి. మరీ ఎక్కువ హీట్ అయితే రావు. కాకపోతే ఇనీషియల్ గా మనం ఆన్ చేసినప్పుడు ఏదైతే 1 minute తర్వాత మనము ట్యాప్ అనేది ఓపెన్ చేస్తామో ఓపెన్ చేసిన తర్వాత మనకి చాలా హీట్ అయితే వస్తాయి, పొగలు అయితే వచ్చేస్తాయి, అంత హీట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఒక మినిమల్ హీట్ లో మనం ఏదైతే మనము బాత్ చేయడానికి యూజ్ చేస్తామో ఆ మినిమల్ హీట్ లో మనకి వాటర్ అయితే వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను. మీతో మాట్లాడుతుండగానే నాకు ఈ పవర్ అయితే కట్ అయింది. జస్ట్ నేను ఆన్ చేసి వీడియో రికార్డ్ అయితే ఆన్ చేశాను అనమాట. సో నాకు ఇక్కడ పవర్ అయితే కట్ అయింది. అంటే హీట్ అవుతూ ఉన్నాయంటే మాత్రం మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. గైస్ ఒకవేళ కనుక మీరు ఈ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు తీసుకోవాలి అనుకుంటున్నారంటే దీనికి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి అది బై చేయొచ్చు. సో నేనైతే దీన్ని 1900 కి బై చేశాను. ఇప్పుడు 1950 1960 అలా ఉంది. సో నేను కొంచెం తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడు బై చేశాను. అలాంటి న్యూ డీల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో దట్ ఎప్పుడైనా తక్కువ ప్రైస్ కి మనకి డీల్స్ ఏమైనా వచ్చాయంటే నేను అక్కడ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు, తక్కువ ప్రైస్ లో వీటిని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇకపోతే మీకు ఏదైతే ఈ కేబుల్ ఉందో ఇది మీకు 1 నుంచి 1.5 meter వరకు మనకి ఈ కేబుల్ అయితే వస్తుంది. అండ్ కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ఆన్ చేసినప్పుడు కూడా పట్టుకోవచ్చు, మీకు ఎలాంటి షాక్ గానీ అలాంటివి ఏమైతే ఉండవు. నేను ఈ కేబుల్ పట్టుకుంటున్నాను చూడండి, నాకేం షాక్ ఎలాంటివి ఏమైతే ఉండదు. ఇది వచ్చేసి మనకి కోల్డ్ వాటర్
పైప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి హాట్ వాటర్ పైప్ అన్నమాట. ఈ రెండు అయితే ఉంటాయి ఇక్కడ. ఓవరాల్ గా మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా జస్ట్ 5 minutes లో మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిపోతుంది. మీరు ఒకవేళ మాన్యువల్ చూసి ఇన్స్టాల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మీకు మినిమల్ ఐడియా ఉన్న ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నా దగ్గర ఈ పైప్స్ లేవు, అందుకని నేను అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిపించి ఇన్స్టాలేషన్ అయితే చేయించుకున్నాను. సో అంత బానే ఉంది. అసలు ఈ ప్రోడక్ట్ ఎవరు తీసుకోవాలి? 3 liters కదా ఇన్స్టాంట్ గీజర్. ఈ ప్రోడక్ట్ ఎవరు తీసుకోవాలి అంటే అది కూడా చెప్తాను. దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ చెప్తాను, కాన్స్ కూడా చెప్తాను. ఎవ్రీథింగ్ అయితే నేను మీకు అయితే చెప్తాను. 3 liters అనేది ఎంత మందికి సరిపోతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఒక 2 ఉన్నారు లేదా 3 ఉన్నారు అంటే ఇది మీకు ఎనఫ్. మీకు స్పేస్ లేదు అని అనుకుంటే మీరు ఇన్స్టాంట్ గీజర్ కి అయితే వెళ్ళండి. కొంతమంది వాష్రూమ్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి, స్పేస్ చాలా తక్కువగా ఉంటాయి, కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఇన్స్టాంట్ గీజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ సడన్ గా ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే ఇన్స్టాంట్ గా మీరు యూజ్ చేసుకుని దీన్ని బయటకి అయితే వెళ్ళొచ్చు. సో మీకు ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో వచ్చే మీకు ఒక కాన్స్ ఏంటి అంటే పవర్ బిల్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే పవర్ బిల్ అనేది ఎక్కువ ఉంది. నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను. 1 month అయిపోయింది, నాకు 1.5 month అయిపోతుంది నేను ఇన్స్టాల్ చేసి. సో దానివల్ల నాకు పవర్ కన్సంప్షన్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు ప్రైస్ అయితే కంపేర్ టు మిగతా వాటితో కంపేర్ చేస్తే నాకు ఇది ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ ప్రీవియస్ గా మా దగ్గర ఫిలిప్ ఉండేది, అది 25 liters. అది చూసుకున్నట్లయితే 25 liters అది మనం ఒకసారి ఆన్ చేసిన తర్వాత మనకు మినిమం అది హీట్ అవ్వడానికి ఒక 10 minutes టైం అయితే తీసుకునేది. ఈ 10 minutes తర్వాత మేము వాటిని యూజ్ చేసేవాళ్ళం. ఒక్కసారి కనుక హీట్ అయితే 25 liters ది ఒక మనిషికి ఫుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. కాకపోతే మనకి హీట్ అవ్వడానికి ఒక 10 minutes టైం అయితే అవుతుంది. ఈ 10 minutes లో కనుక ఇది కనుక చూసుకున్నట్లయితే నాన్ స్టాప్ గా మనకి ఒక 5 to 6 buckets అయితే ఈజీగా ఇచ్చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఏదైతే మీ కుళాయి స్పీడ్ ఉంటుందో, ట్యాప్ స్పీడ్, సో దాన్ని బట్టి మీకు ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ కూడా దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ 2 ఉన్నారు లేదా 3 ఉన్నారంటే ఇది మీకు పర్ఫెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు 1 ఉన్నారు 2 ఉన్నారంటే అసలు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు, పెద్దదానికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ బడ్జెట్ దగ్గర అయితే మీకు ఖచ్చితంగా జస్టిఫై అయితే చేస్తుంది. సో ఇది గైస్ వీడియో. సో దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంది అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ దీన్ని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో దీని లింక్ అయితే ఉంది, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్.